రాజమహేంద్రవరం నగరంలో మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పుడు ఎంపీ మార్గాని భరత్రాం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావడానికి టీడీపీ నాయకులు సిద్ధమేనా అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎచ్చారపు మరడయ్య సవాల్ విసిరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తరపున తాను బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విమర్శలు ప్రతి విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదన్నారు. కొన్ని కారణాల వల్ల వైసీపీ రూరల్ సిటీలో ఓడిపోయిందని, గెలుపోటములు సహజంగా అన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన మాకంటే మురళీ మోహన్కు అసలు నగరంలో ఏ వీధి ఏ పేట ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించారు. కంబాల చెరువు పార్క్, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ బాగా అభివృద్ధి చెందాయి అని, జనవరి నెలాఖరు నాటికి మొరంపూడి ఫ్లైఓవర్ కూడా ప్రారంభమవుతుందన్నారు. ఇవన్నీ ఒక యజ్ఞంలా భరత్రాం చేపట్టారన్నారు. గుత్తుల భాస్కర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీలు అసంబద్ధమైన పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. ఎంపీ భరత్ చేసిన అభివృద్ధి, ఆదిరెడ్డి కుటుంబం భయపడి రాజమండ్రి అసెంబ్లీ సీటు ఎక్కడ తమకు చేజారిపోతుందనే ఆందోళన నెలకొందన్నారు. సమావేశంలో సత్యనారాయణ స్వామి, దేవస్థానం చైర్మన్ దుంగమంగ, శాండీ, రాయుడు గణేష్, చొక్కాకుల శ్రీనుబాబు, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. నాయకులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేనే కాంట్రావర్షన్ లోపల వెళ్ళదలుచుకోలేదు. కానీ ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో రెడ్డిమణి గారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏమంటాడంటే, ముందు మీ పార్టీలో ఉన్న గ్రూపుల్ని మీరు సరి చేసుకోండి అంటాడు. మా గురించి మేము చూసుకుంటాం, మా గొడవ మీకు అనవసరం. ఇప్పుడు ఇవాళ మనము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నాకు తెలిసి కంతా పూజతో 3-4 నెలల సమయం ఉంది. మీరు మా గురించి మేము, మీ గురించి మేము మాట్లాడుకోవడానికి సమయం కాదు ఇది. మీ పార్టీ సిద్ధాంతం మీరు చెప్పండి, మా పార్టీ సిద్ధాంతం మేము చెప్తాం. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశారన్నది మేము చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. ఎంతమందికి రాజమండ్రి వార్డులు తెలుసు, వీధులు తెలుసు, రాజమండ్రి డ్రైన్లు చూశాడా లేకపోతే సిమెంట్ రోడ్లు చూశాడా అన్నది ఎంతమందికి తెలుసో చెప్పాను. ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు మురళీ మోహన్ గారు హైదరాబాద్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఓసారి ఓడిపోయాడు, ఓసారి గెలిచాడు. ఆయన ఏమొక్కరేం చేశాడో చెప్పానండి. ఇవాళ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఇవాళ ఆ కంబాల చెరువు కనుక నోరుంటే అది చెప్పుద్ది ఏం జరిగిందన్నది. అలాగే సంవత్సరాల తరబడి పునాదిరాళ్ళకే నోచుకున్నటువంటి మోరంపూడి ఫ్లైఓవర్ ఎందుకు తేలేకపోయారు? మీ తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఎందుకు వేయించలేకపోయారు? ఇవాళ అది జనవరి ఎండింగ్ కల్లా అది ఓపెనింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను ఈ తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి నా విజ్ఞప్తి ఏమిటంటే, ముందు మీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కొంచెం విమర్శలు తగ్గించుకొని ఆయన్ని బ్యాలెన్స్ చేసుకోమనండి. ఆహ్వానించదగ్గట్టుండి సూచనలు ఏమైనా చేస్తే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి అవసరమైతే సరిదిద్దుకోవడానికి కూడా మేము రెడీయే.